హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం రెడ్మీ K80 Pro ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీ చూసుకుంటే చైనా కంట్రీలో లాంచ్ చేశారనమాట. ఓకేనా, ఇక దీని డ్యూరబిలిటీ విషయానికి వచ్చేసినట్లయితే ఏంటంటే Xiaomi డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ని యూజ్ చేశారంట. అది కూడా సెకండ్ జనరేషన్ గ్లాస్ అని వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.67 ఇంచెస్ M9 LTPO OLED డిస్ప్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే 2K రిజల్యూషన్తో వస్తుంది. 120 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 3200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 1800 నిట్స్ ఏంటంటే HBM బ్రైట్నెస్ లెవెల్స్ అనమాట, అంటే హై బ్రైట్నెస్ మోడ్, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి వీళ్ళు ఏం చెప్తున్నారంటే Xiaomi ఫంక్షన్ ఐ ప్రొటెక్షన్ ఉంటుందంట. అది కూడా సెకండ్ జనరేషన్ టెక్నాలజీని అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. సో అంటే 1.0తో పోల్చుకుంటే 2.0 అయితే ఇంకా బెటర్ ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతుంది మన ఐస్ అని అయితే వీళ్ళు చెప్తున్నారు. దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్ ఉంటుంది. ర్యామ్ చూసుకుంటే LPDDR5X ర్యామ్ ఉంటుంది. 12GB 16GB ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకున్నట్టయితే UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. 256GB అలాగే 512GB 1TB అయితే స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే వీళ్ళు డెడికేటెడ్గా వీళ్ళు ఏం చేశారంటే గేమింగ్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూజ్ చేసామని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే D1 రేంజ్ ఇంజన్ 4.0 టెక్నాలజీని అయితే యూజ్ చేశారంట. ఇది ఏంటంటే గేమ్ని ఇంకా ఆప్టిమైజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుందంట ఇది. అలాగే డ్యూయల్ లూప్ 3D ఐస్ కూలింగ్ కూడా యూజ్ చేసినట్టయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక బ్యాటరీ చూసుకున్నట్టయితే 6000 mAh బ్యాటరీ ఉంటుంది. 120 వాట్స్ వైడ్ ఛార్జింగ్కి 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్కి అయితే సపోర్ట్ చేస్తుందంట. ఇక్కడ ఏంటంటే Xiaomi G3 సెల్ఫ్ డెవలప్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అయితే యూజ్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంకోటి ఏంటంటే Xiaomi G1 సెల్ఫ్ డెవలప్డ్ పవర్ మీటర్ని కూడా యూజ్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. ఈ రెండు టెక్నాలజీని యూజ్ చేసిన అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీలో కానీ పవర్ తగ్గకుండా కూడా మనకు బ్యాటరీ పరంగా చూసుకున్నా ఛార్జింగ్ ఎక్కే విధంగా చూసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక దీంట్లో కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 20 మెగాపిక్సెల్ ఉంటుంది. ఓమ్ని విజన్ సెన్సార్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది అనమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్ హంటర్ 800 సెన్సార్ అయితే యూజ్ చేయడం జరిగింది. మెయిన్ కెమెరా విత్ OIS తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. ఇంకోటి చూసుకున్నట్టయితే 32 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇదేంటంటే 120 డిగ్రీలు అయితే వ్యూ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఇది చూసుకున్నట్టయితే సామ్సంగ్ సెన్సార్ అనమాట. ఇంకోటి చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇదేంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్లూటింగ్ టెలిఫోటో అని చెప్తున్నారు. ఇది కూడా సామ్సంగ్ సెన్సారే, ఇది కూడా OIS తో వస్తుంది. 2.5x జూమ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఓకేనా, ఇక ఈ మొబైల్కి అడిషనల్ ఫీచర్ తీసుకున్నట్లయితే ఏంటంటే అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Android 15తో వస్తుంది. Xiaomi OS 2 మీద వస్తానైతే వీళ్ళు చెప్తున్నారు అనమాట. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. X యాక్సిస్ లైనర్ మోటార్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే Xiaomi T1S సిగ్నల్ ఎన్హాన్స్మెంట్ చిప్ని కూడా యూజ్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది. Bluetooth 6.0 సపోర్ట్ చేస్తుంది. NFC సపోర్ట్ ఉంది. అలాగే IR బ్లాస్టర్ సపోర్ట్ ఉంది. IP68 అలాగే IP69 రేటింగ్ కూడా సపోర్ట్ ఉంది. ఇక దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే 8.39 mm థిక్నెస్ ఉంటుంది. 212 grams వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా, అడిషనల్ ఫీచర్స్ అయితే నేను అన్ని చెప్పిన. ఇంపార్టెంట్ ఏమైనా మిస్ అయితే కూడా నేను స్క్రీన్ మీద ఇస్తున్నా, ఒకసారి మీరు చెక్ అనేది చేయండి, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక ఈ మొబైల్ ప్రైజెస్ అయితే ఒకసారి మనం చూద్దాము. 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 43,000 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. అలాగే 16GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 50,000 రూపాయలు అయితే పెట్టారు. అలాగే 16GB 1TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 55,800 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగిందనమాట. కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో ఏంటంటే రెడ్మీ K80కి సంబంధించిన వీడియో వస్తుంది. అది మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.